ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో సెకండ్ భాగం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, మరి దేవుని చిత్తం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుట, రెండవదిగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మొట్టమొదటిగా అన్నారు, మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎప్పుడునూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట, దేవునితో స్తుతించుట. మరి ఎడతెగక అంటే ఎక్కువగా, ఎడతెగక అంటే ఎక్కువగా. ఏదో మనము అలవాటుగా ఉదయం లేచి మరి ఒక 5 నిమిషాలు మరి ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదనుకుంటే మధ్యాహ్నం మరి అన్నం తిన్నప్పుడు, ఉదయం అన్నం తిన్నప్పుడు, నైట్ పడుకునేటప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ప్రార్థనలు మన అవసరం నిమిత్తం అలవాటు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎడతెగక ప్రార్థన అంటే మరి నిత్యము మరి ఎక్కువ సమయము ఆయనతో గడుపుట. ఎంత ఎక్కువగా నువ్వు ఆరాధిస్తావో, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో నీకున్న మరి సంతోషము, ఆనందము అది ఎవరు వెలకట్టలేనిది. అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. పొందిన వారికి మాత్రము నేనేమి చెప్పాలన్నది నాకు తెలియదు. కానీ నువ్వు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, దేవునితో మాట్లాడినట్లయితే, దేవునితో సంభాషించినట్లయితే, దేవునితో ఆరాధించినట్లయితే, నీ హృదయంలో వేదన ఉన్నా, బాధ ఉన్నా, కష్టమున్నా, నష్టమున్నా, మరి ఆనందం లేని పరిస్థితిలో ఉన్న నీ హృదయంలో ఉన్న, నీ గుండెలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోతుంది. మొట్టమొదటిగా ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎడతెగక ప్రార్థన చేయడమే కాదండి, మరి దేవుడు ఆ ప్రార్థన వలన చేసిన కార్యములను గూర్చి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ, ప్రభువా నాకు ఈ దినము గొప్ప కార్యము చేసావు, నీకు వందనాలు ప్రభువా. ఈ దినము నాకు మేలు చేసావు, నీకు వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు, నాకు ఇచ్చిన వస్త్రాల కొరకు వందనాలు, నాకు ఇచ్చిన గృహం కొరకు వందనాలు. ప్రతి విషయంలో దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉండాలి, కృతజ్ఞత చెల్లించుకునే వారిగా ఉండాలి. ఒక సహోదరుడు అవని, ఒక సహోదరి అయిని మనకి ఏదైనా మరి చిన్న అవసరములో మనకు సహాయం చేసినట్లయితే, మరి సహాయం చేసినట్లయితే వారికి మనము థ్యాంక్స్ అని చెప్పుకుంటాం. కానీ మన దేవుడు సహాయం చేస్తున్నప్పుడు అనేక మార్లు దేవునికి కృతజ్ఞత లేని వారుగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి, కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. చిన్న విషయమే కదా అని అనుకుంటాం, కానీ చిన్నది కూడా దేవుని ప్రణాళిక లేకుండా జరగదు. దేవుని చిత్తం లేనిది ఒక తల వెంట్రుక కూడా రాలదు. అలాంటప్పుడు మరి ఎవరో తెలియని వారు నీకు సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పినప్పుడు, నీ ఎంబడే ఉంటూ నిన్ను నడిపిస్తూ, నీ ఎంబడి మరి నిన్ను కాచుకుంటూ, తన దేవదూతలను నీకు సెక్యూరిటీగా పెడుతూ
ఎల్లప్పుడూ నీ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు పండుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు అంత కేర్ తీసుకున్నా నీ దేవునికి నువ్వు ఏమి కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎటువంటి మరి నీ దేవుని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు? దేవుని చిత్తమును నెరవేర్చుడు. మన తల్లిదండ్రులైన మనము మన కుమారులకు అన్నీ మనం కావలసినవి ఇచ్చినట్లయితే మరి ఖచ్చితంగా మన మాట వింటారు. కానీ మనమైతే మాత్రము దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకూడదు. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారిగా ఉండాలి. కానీ చిన్న మేలే కదా అని మర్చిపోతాం. కానీ ఆ చిన్న మేలు వెనుక మన యొక్క మరి ప్రయాసం ఏ రీతిగా ఉంటుందో దేవుడు మనను చూచుచున్నవాడై ఉన్నాడు. ప్రతి విషయంలో అనుకుంటాం, ప్రభా నువ్వు సహాయం చేయి ప్రభా, నేను ఇది ఇస్తాను, నేను అది ఇస్తాను ప్రభా, నీ సన్నిధిలో నేను ఇది సమర్పణ చేసుకుంటున్నాను అని చెప్పుతూ ఉంటాం. కానీ మరి అది జరిగిన తర్వాత, మేలు అనుభవించిన తర్వాత దాని విషయమే మర్చిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎవరో మరి ఏదో చేస్తున్నారు, ఏదో సహాయం చేస్తున్నారు అని మరి మన బంధువులు కానప్పటికీ, మన తల్లిదండ్రులు కానప్పటికీ మరి ఎరుగని వారు చిన్న సహాయం చేస్తున్నప్పుడు వారికంత మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎంబడి ఉంటూ మనల్ని ప్రేమించిన మన యేసయ్యకు మనం ఎటువంటి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుంచి అయినా నీవు ఎడతెగక ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. దేవుడు చేసిన మేలును బట్టి, మరి గొప్ప కార్యమును బట్టి, దేవుడు చేసిన మరి ఉపకారమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలని ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపద పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ప్రార్థింపగ నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థింపగ నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.